హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈ రోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ ఏంటంటే సొరచేప పిట్టు. ఈ సొరచేప పిట్టు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను ఇప్పుడు చూపించే విధంగా సొరచేప పిట్టు పెట్టుకుంటే టేస్ట్ అద్దిరిపోద్ది. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో సొరచేప ముక్కలు అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఒక కూర దాకా తీసి ఈ సొరచేప ముక్కల్ని వేసి అందులో కొద్దిగా వాటర్ వేసి కాసేపు అయితే ఉడికించాలన్నమాట. లిడ్ ఓపెన్ చేసుకుని మనం ఒక స్టిక్ తో చూసుకుంటే అది ఉడికిందో లేదో తెలుస్తుంది. ఈ లోపు దీనికోసం మసాలా అయితే రెడీ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో ధనియాలు, దాల్చిన చెక్క అండ్ 3 వెల్లుల్లి రెబ్బలు అండ్ వీటితో పాటు కొద్దిగా జీలకర్ర అండ్ దీంతో పాటు కొద్దిగా గసగసాలు అండ్ వీటితో పాటు కొద్దిగా లవంగాలు ఇవన్నీ వేసి మిక్సీ అయితే పట్టించేయాలన్నమాట కనిపిస్తున్న విధంగా. ఇప్పుడు ఈ మసాలా ముద్దని తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే ముందుగా మనం ఉడికించిన సొరచేప ముక్కలు ఉంటాయి చూసారా, అవి బాగా ఉడికాక వీటిని అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీనింగ్ అంటే ఏం లేదు, దీనిపైన ఉన్న తొక్క అంతా నీట్గా తీసేసి ఇవి బాగా వాష్ చేసి నీసు వాసన పోయేంత వరకు మనమైతే దీన్ని క్లీన్ చేసేయాలన్నమాట. ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకుని చూపిస్తున్న విధంగా ఈ ముక్కల్ని అయితే పీసెస్ కింద అయితే నలిపేయాలి. ఆల్రెడీ ఉడికించాం కాబట్టి ఏ ముక్కకు ఆ ముక్క విడిపోద్ది అనమాట. చేతితో ఇదంతా చేసుకోవచ్చు, కావాలంటే స్పూన్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు అండ్ దీంతో పాటు కొద్దిగా కారం అండ్ దీనికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకుని మళ్ళీ దీనికి ముందుగా మనం చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంటుంది చూసారా, అదైతే వేసేసుకుని బాగా మిక్స్ చేయాలి. మొత్తం దీని అన్నిటికి పట్టేంత వరకు మనం మ్యారినేషన్ ఎలా చేసుకుంటామో ఆ టైప్లోనే ఈ పిట్టికి అంతా పట్టేంత వరకు మనమైతే బాగా కలుపుకోవాలన్నమాట. పిట్టికి మసాలా ఎంత బాగా పడితే నీచు వాసన లేకుండా అంత టేస్టీగా వస్తుంది. సో నీట్గా దీన్ని మ్యారినేట్ చేసుకుని ఒక లిడ్తో క్లోజ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దీనిపైన ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి అయితే ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఫస్ట్ మనం ఇప్పుడు ఒక గరిటె తీసుకుని ఎండుమిరపకాయలు బాగా వేపుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు ఉంటాయి చూసారా, అవి అయితే వేసేసి దీంట్లోకి చిటికెడంత పసుపు వేసి అండ్ దీంట్లోనే తగినంత సాల్ట్ వేసుకుని సో మనమైతే కలుపుకోవాలి. ముందుగా మనం సాల్ట్ వేసాం కదా, దాన్ని బట్టి కొలతలతో అయితే వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసిన తర్వాత కనిపిస్తున్న విధంగా గరిటెతో అయితే పచ్చి వాసన పోయేంత వరకు ఈ ఉల్లిపాయల్ని వేపి తర్వాత లిడ్తో క్లోజ్ చేసి కాసేపు ఇది మగ్గిన తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ గరిటెతో అయితే ఇదంతా బాగా మిక్స్ చేసి కాసేపటి తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న సొర పిట్టు ఉంటుంది చూసారా, అదైతే కనిపిస్తున్న విధంగా వేసేయాలి. ఈ ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత వేయాలి, లేకపోతే పచ్చి వాసన వచ్చేస్తుంది. సో కనిపిస్తున్న విధంగా లో టు మీడియం ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అండ్ ఈ సొరపిట్టు బాగా కలిసేంత వరకు కంటిన్యూస్గా మిక్స్ చేసి తర్వాత లిడ్తో అయితే క్లోజ్ చేసేయాలి. కాసేపు ఇది కుక్ అయ్యాక లిడ్ ఓపెన్ చేసి మళ్ళీ గరిటెతో అయితే ఈ పిట్టునంతా కలుపుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి కాసేపు మగ్గనిచ్చి ఓపెన్ చేస్తే మన వేడి సొర పిట్టు అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.